భయపెట్టడం అంటే ఇది. పుట్టిందా భయం, వచ్చిందా వణుకు, పడుతున్నాయా చెమట్లు? అరవింద్ వద్దు. నోర్మాయ్, ఏం చేస్తావురా? ఏం చేయగలవు? నీ వల్ల ఏం కాదు. మమ్మల్ని చంపాలని చూసావు, కానీ మేం బతికేశాం. కానీ నువ్వు గొప్పగా చెప్పుకునే నీ మంత్రి పదవే పోయింది. తెచ్చుకోగలవా? ఇందుకే ఎవరితో అయినా పెట్టుకో, కానీ గవర్నమెంట్ అధికారులతో పెట్టుకోకు అనేది. రేయ్, మొన్ననే జైలుకు పోయావు, ఇప్పుడేమో పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేశారు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకు జాలి వేయట్లేదు, ఆనందం వేస్తుంది. నన్ను రెచ్చగొట్టకండి. చెప్పాను కదరా, నువ్వు ఏం చేయలేవు. ఇప్పుడు నువ్వు చెల్లని నానానివి. ఇక నువ్వు మాతో పెట్టుకుంటే ఈ సిటీలోనే లేకుండా చేసేస్తాం. అండ్ ఇట్స్ స్వీట్ వార్నింగ్. జాగ్రత్తగా లేకపోతే ఇంకేమైపోతారో మేం చెప్పలేము, చేసి చూపిస్తా. వీళ్ళని ఏం చేసినా తప్పలేదు. నాకే వార్నింగ్ ఇస్తారా? నేనేం చేయలేనా? పార్టీ సస్పెండ్ చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా. ఈ భద్ర అంటే ఏందో నిరూపిస్తా. కరెక్ట్ నిర్ణయం తీసుకుంటావయ్యా, కరెక్ట్ నిర్ణయం. అత్తయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమైంది క్యాలెండర్ చూస్తున్నారు? అపర్ణకు పెళ్ళయ్యి రేపు 16వ రోజు. అదే చూస్తున్నాను. రేపు 16 రోజుల పండగ చేయాలి. తనని నా కూతుర్లానే భావిస్తున్నాను కదమ్మా. మనింట్లో చెయ్యాలనిపిస్తోంది. ఆ రాజ్యం ఒప్పుకుంటుందా? అసలు ఈ పండగ చేయనిస్తుందా? అదే తెలియటం లేదు. సాంప్రదాయాన్ని కాదని ఎలా అంటారు అత్తయ్య గారు? నేను వెళ్ళి మాట్లాడతాను. మీరు మన ఇంట్లో చేయాలనుకున్నట్టే చేస్తారు. సరే అమ్మా, ఒప్పుకుంటే అదే చాలు. ఏర్పాట్లు చేద్దాం. ఒప్పిస్తాను అత్తయ్య గారు, మీకు ఫోన్ చేస్తాను. వస్తాను. ఏమంటుందో? ఏమంటాను? నా సంగతి మీకు తెలీదా? నేను ఒకసారి నమ్మాను అంటే దాన్నే జీవితాంతం నమ్ముతాను. మీరు ఎన్ని చెప్పినా వినను కాక వినను. ఫోన్ పెట్టేయండి, ఇంకెప్పుడు చేయకండి. ఇచ్చింది ఇవ్వాలనుకుంటే తెచ్చివ్వండి. ఎవరమ్మా? ఒక తుందలేరా, సంవత్సరం క్రితం ఇదిగో రేపిచ్చేస్తానని అప్పు తీసుకుని ఎగ్గొట్టింది. ఇప్పుడేమో నేను ఎగ్గొట్టలేదు, మీరిచ్చిన డబ్బులు మా ఫ్రెండ్కి ఇస్తే ఇవ్వలేదు అని కథలు చెప్తుంది. నమ్ముతానా? అంతేలేమ్మా, అంతే. కాకపోతే ఇలాగే ఉండకమ్మా. కొన్నిట్లో ఎందుకు చేశారో అని అర్థం చేసుకొని వదిలేస్తూ ఉండు. కొన్నిట్లో అంటే ఎందులో? అదే మా ఫ్రెండ్ ఒకడు. రేయ్, మొన్నట్లా మొగుడు పోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పావో, ఊరుకునేదే లేదు చెప్తున్నా. ఆఫీస్కేగా వెళ్ళండి. అక్షర గారు మీరా? నమస్తే అండి. నమస్తే అమ్మా, కూర్చో. ఏంటి, ఓకే ఆఫీస్ కదా, కలిసి వెళ్దామని వచ్చారా ఏంటి? బాబోయ్, నేను చెప్పట్లేదని అక్షర గారే అపర్ణ గురించి నిజాలన్నీ చెప్పేయడానికి వచ్చారా? ఏంటి అక్షర మాట్లాడో? అది రేపు 16 రోజుల పండగ రాజ్యం గారు. ఓ, ఇది చెప్పడానికి వచ్చారా? వీళ్ళ పెళ్ళే ఇన్ని రోజులైపోయిందా? తెలియనే లేదు. రేపు ఫంక్షన్ ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాము. మీ ఇంట్లోనా? అవునండి. కుదరదమ్మా, నా శత్రువులున్న ఇంటికి నేను రాను. మీరు మా అత్తయ్య గారిని శత్రువు అనుకుంటున్నారు, కానీ వారు మిమ్మల్ని అలా అనుకోవడం లేదండి. అది నాకు అవసరం లేంది కదమ్మా. ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి కూడా ఇప్పుడు అనవసరమని నేను అంటున్నానండి. అంటే మేము అవమానపడింది మీకు చిన్న విషయంగా ఉందా?
అది అవమానమని మీరు అనుకుంటున్నారు. అంతటితోనే మీ సమస్య పెద్దది కాకుండా మా అత్తయ్య గారి తీర్పు వల్ల తీరిపోయిందని నేను అనుకుంటున్నాను. ఆవిడ చెప్పిందే మీరు నమ్ముతారులే. రాజ్యం గారు, అయినా నేనిప్పుడు ఆ విషయం గురించి వాదించడానికి రాలేదండి. వాళ్ళ 16 రోజుల పండగని మంచిగా జరిపించడానికి పిలవడానికి వచ్చాను. నిజమనేది ఏదో ఒక రోజు మీకు తెలియక మానదు. ఆ రోజు మా అత్తయ్య గారిని మీరు అర్థం చేసుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. రేపు మాత్రం మీరు రావాలి. నేను రాలేను అక్షర. వీళ్ళేగా కావాలి, వీళ్ళొస్తారులే. దీనికి నేను ఒప్పుకుంటే స్వార్థపరురాలనవుతాను. ఆ మనస్తత్వం నాది కాదు రాజ్యం గారు. మీరు రావాలి. మా అత్తయ్య గారు కోరుకునేది కూడా ఇదే. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తావు? ఇంటికొచ్చి పిలుస్తున్నారు, ఇంతగా చెప్తున్నారు. సరే అనమ్మా. ఎలా అంటాను అశ్విన్? రాజ్యం గారు, మేము 10 మెట్లు దిగొచ్చినప్పుడు మీరు ఒక్క మెట్టు దిగి రావడానికి ఉంది. ఇక్కడ మీరు తగ్గినట్టేం కాదు కదా. పిలుస్తున్నది, మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మేమే కదండి. ఏం చేసినా పిల్లల సంతోషమే కదా. మీరొస్తే అశ్విన్ సంతోషిస్తాడు. అవునమ్మా, మా కోసం రా. మీరు రావాలత్తయ్య గారు. అదిగోండి, మీ కోడలు కూడా చెప్తోంది. నేనేమైనా చెప్తే మా అత్తయ్య గారు కాదనరు. మీకు తెలుసా? మా అమ్మ అంటే అక్షర్ గారు, బుజ్జమ్మ గారికి ఏమీ తీసిపోరు. కోడలు అడిగాక నువ్వు అనదు. ఏమ్మా, అంతే కదా? ఆ బుజ్జమ్మేనా? నేను అంతే. సరే, వస్తాను. సరేనండి. కానీ ఒక్కటి, నాకక్కడ బుజ్జమ్మ ఇష్టం లేనిది ఏదైనా చెయ్యాలి, నా మర్యాద తగ్గాలి. అస్సలు ఊరుకోను. అలాంటిది ఏం జరగదులేండి. మా అత్తయ్య గారు ఇంటికొచ్చిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. సరే, అది చూస్తా. చూస్తారుగా. సరేనండి, నేను వస్తాను. రేపు ఉదయం వచ్చేసేయండి. వేళతో పాటే వస్తానులే అక్షర. వెళ్ళండి. సరే, వస్తాను. హలో, ఏమైందమ్మా? ఒప్పుకున్నారు అత్తయ్య గారు. అవునా? నువ్వు సాధిస్తావమ్మా. రేపటికి ఏర్పాట్లు చేసేద్దాం. అలాగే అత్తయ్య గారు. నేను కొంచెం ఎర్లీగానే వస్తాను. అలాగే అమ్మా. ఓకే అత్తయ్య గారు. ఏంటి సుతమ్మా, చెరో 50,000 వేస్తా అని పని చేయించుకొని వేయనేలేదు? అదే కదా, కూరగాయలు కూడా అమ్మకుండా ఏదో వచ్చేస్తుందని చెప్పి మనం ఇటొచ్చి జానకితో తిట్లు తింటున్నాం. మనం అడిగేద్దాం. హాయ్ రేష్మి. గుడ్ మార్నింగ్. నిన్న మాకు చెరొక 50,000 వేస్తానన్నావు కదా రేష్మి. ఎవరికైనా వేసావో ఏంటో ఏమైనా చెక్ చేసుకోవా? మాకైతే రాలేదు. ఉండండి, మీరొకరు. అదేంటి రేష్మమ్మ, పని చేశాం కదా. మీకు టీవీలో పేపర్లు చూసే అలవాటు లేదనుకుంటా. ఎక్కడమ్మా, మా ఆవిడ మా ఇంట్లో టీవీ పెట్టదు. పేపర్ కొని చదివే అలవాటు అసలే లేదు. మనం చేసిన పని కూడా కాలేదు, వాళ్ళు బతికేశారు. మా పెదనాన్న పదవి తీసేశారు, ఆయన పార్టీలో నుంచి తీసేశారు. అవునా? ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే అమ్మా, అందుకే వాళ్ళు పోయింటారు అనుకోలేదు. ఎన్నిసార్లు ఏమి చేసాం, మా వల్ల కాలేదు. కొత్తగా వచ్చిన మీ వల్ల అవుతుందా? అబ్బా, మీకు ముందే చెప్పాం కదా కాస్త భద్రంగా ఉండమని. సరే, విన్నారు కదా, వెళ్ళండి. డబ్బు లేదు, ఏమీ లేదు. అక్షరని ఏడిపించే పని చేస్తేనే ఇస్తాను. గేటప్పులు మారినా మన దరిద్రాలు మాత్రం పోలే శృతమ్మా. వాళ్ళని ఎప్పుడు ఇడిపించాను, మనకి డబ్బులు ఎప్పుడు వచ్చాను. ఇది కలే. పద. ఎవరది? హలో, చెప్పండి రాజు అత్తయ్య. శృతి, రేపు మా కోడల్ది 16 రోజుల పండగుంది. మన తరపు వాళ్ళనే పిలుస్తున్నాను. కుదిరితే నువ్వు అక్షరింటికి రా. అక్షర ఇంటికా?
అక్కడ బుజ్జమ్మ ఉంటారు కదా, కొంపతీసి మీరు కలిసిపోయారా ఏంటి? అది జన్మకు జరగదు. అక్షర్ వచ్చి ఆహ్వానించింది. పైగా నా కొడుకు కోడలు కూడా ఒప్పుకోమని బ్రతిమలాడితే ఏదో సరే అన్నాను. అక్కడ ఏదన్నా జరగాలి, అప్పుడు నా విశ్వరూపం చూపిస్తా. వస్తావా? మీరు పిలిచాక నేను ఎందుకు రానత్తయ్యా? తప్పకుండా వస్తాను. సరే. రేష్మి, ఇందాకేమన్నావు? ఆ అక్షరాన్ని ఏడ్పించే పని చేస్తే మాకు డబ్బులిస్తానన్నావు కదా, రెడీ చేసుకో. వెళ్ళి అక్షర కంట్లో దుమ్ము కొట్టి కాదు నేనంది. అది అక్షర లైఫ్ లాంగ్ కుమిలిపోయేదై ఉండాలి. యూనో, నేను చెయ్యబోయేది అదే. ఏంటి శృతమాది? అపర్ణకి మా రాజ్యం అత్తయ్య కొడుకుతో పెళ్ళయిందని చెప్పాను కదండి. అపర్ణ గురించి మీకంతా తెలిసే పెళ్లి చేసుకున్నారా? అపర్ణకి ఇంతకు ముందే పెళ్ళైందన్న విషయమే కాదు శృతి, రాజేష్ చనిపోయాడని తెలుసు, తనకొక పాప ఉందని కూడా తెలుసు. శుభమా అనే వ్రతం జరుగుతుంటే ఆ బుజ్జమ్మ పేరు ఎత్తుతావేంట్రా? ఇది ఇందులో ఏముంది? ఆవిడికి వాళ్ళకి తెలిసే కదా చేసుకున్నారు. అందులో ఎంత నిజముందో తేలుస్తాను అంటున్నాను. ఒకవేళ రాజ్యం అత్తయ్యకి తెలియకపోతే అపర్ణ కాపురం కూలిపోయినట్టే కదా. అప్పుడు అక్షర చెల్లి జీవితం నాశనం అయిందని జీవితాంతం కుమిలిపోతుంది కదా. కరెక్ట్ పాయింటే శృతమ్ము. ఎగ్జాక్ట్లీ. ట్రై చేయి శృతి, తెలియకపోతే తెలియజేయి. కావాలంటే మా హెల్ప్ కూడా తీసుకో. రేపు వెళ్తాను కదా. అశ్విన్ చెప్పింది అబద్ధం అని తెలిస్తే అక్కడే రచ్చ రచ్చ చేయిస్తా రాజ్యంతో. అక్కడి నుంచి మన రాజ్యం. అదే జరిగితే 50 కాదు 10 లక్షలిస్తా. ఎస్. అమ్మా అక్షర, వాళ్ళింకా రాలేదు, వస్తారంటావా? రావడానికి రాజ్యం గారు ఒప్పుకున్నారు కదా, రాకుండా ఉండరు. రారు అన్న బాధ మీరు అసలు పెట్టుకోకండి అత్తయ్య గారు, ఖచ్చితంగా వస్తారు. వచ్చేసారమ్మా. రండి. రా బాబు. మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మనసులో ఏమీ పెట్టుకోకు రాజ్యం, గతాన్ని వదిలే. ఎలా వదిలేస్తాను బుజ్జమ్మ? ఆ చేదు అనుభవం ఉంది కదా. ఏదో నా కొడుకు కోడల కోసం వచ్చాను. ఏమ్మా, అంత మంచిగా బుజ్జమ్మ గారు పలకరిస్తుంటే మాట్లాడవేంటి? నిన్ను మంచిగా చూసుకుంటే మంచిగానే ఉంటానన్నావు కదా. ఇప్పుడు నేనేం అనలేదురా. మౌనంగా ఉన్నది మంచికేగా. ఒక మాటని ఇంకో మాట పెంచుకోవటం కన్నా నేనేం అనను రాజ్యం. నేను అనను. రాజ్యమత్తయ్య, కార్లో ఉండిపోయింది తెమ్మన్నారు కదా, ఇదిగోండి మీ ఫోను. థ్యాంక్ యూ. అయ్యో, దాందే ఉందత్తయ్యా. నిన్నెవరిక్కడికి రమ్మన్నారు? నేనేమి పిలవని పేరంటానికి రాలేదు బావుగారు. మా రాజ్యమత్తయ్య రమ్మంటేనే ఇక్కడికొచ్చాను. అవును బాబు, మా సురేష్ అన్నయ్య వాళ్ళ అమ్మాయి మా చుట్టం అవుతుంది. నేనే రమ్మన్నాను. మంచి మనిషి కాదండి, అందుకే అడిగాను. మీరలా అనుకుంటే నేనేం చేస్తాను? 5 వేళ్ళు ఒకేలా ఉంటాయా? అందరికీ అందరూ నచ్చాలని లేదు కదా. రాజ్యమత్తయ్య, ఇది కూడా అలాంటిదే. నేనంటే వీళ్ళకి గిట్టదు. మాకు మాత్రమే గిట్టవా? అబ్బా, కరెక్ట్గా మీ డాడీయే కాల్ చేస్తున్నారు. డాడీయా? కన్న కూతురు గురించి ఆయన ఏమంటారో విందాం. ఇప్పుడు ఈయనెందుకు ఫోన్ చేశారు? అంకుల్, మీరు ఇందాకేమన్నారో నాకు సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ చెప్పండి. మా అమ్మాయి శృతి గురించి చెప్తున్నాను అక్షర. శృతి మళ్ళీ ఏమన్నా గొడవలు కానీ వెదవ పనులు కానీ చేస్తుందా? ఏమైనా మారిందా?
అలాగే చచ్చిందా? ప్రస్తుతానికైతే ఏం లేదు అంకుల్. మారిందో అలాగే ఉందో మరి ముందు ముందు చూడాలి. ఏమైనా చేస్తే చెప్పమ్మా, ఈసారి నేనే దాన్ని చంపేస్తాను. తప్పకుండా అంకుల్, మీకే చెప్తాను. సరేనమ్మా, ఉంటాను. విన్నారు కదా రాజ్యం గారు, తన ఫాదరే చెప్తున్నారు. ఈవిడ ఎంత డేంజరో తెలుసుకొని మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నమస్కారం అండి. నమస్కారం రాజ్యం గారు, బాగున్నారా? బాగున్నాను. లోపలికి రండి, మొదలు పెడదాం. ఇప్పుడు నేను బయటికి పోవాలా, లోపలికి వెళ్ళాలా? తండ్రి అనేవాడెవడైనా కూతురి బాగు కోరుకుంటాడు. ఈయన మాత్రం నేను చేసేది చెడగొట్టడానికే ఉంటాడు. అమ్మో, బయటికి వెళ్ళిపోతే 10 లక్షలు పోతాయి. లోపలికే వెళ్తాను. ఈవిడికి ఏదో ఒకటి చెప్పి నా మీదొచ్చిన అభిప్రాయాన్ని పోగొట్టాలి. మీ అక్క వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు అంది. పెళ్ళైందా సుమతి? చేసుకున్నాడులేండి. ఏం చెప్పమంటారు, భర్త చనిపోయిన అమ్మాయిని చేసుకున్నాడు. ఏంటి ఇలా తయారవుతున్నారు? మా అశ్విన్ ఫ్రెండ్ కూడా ఇలాగే చేసుకున్నాడట. అసలు ఏం మాయరోగం వచ్చిందో, ఇలాంటి వింటేనే మండిపోద్ది నాకు. ఇదేంటి, అశ్విన్ చేసుకున్నది కూడా ఆ బాపతే కదా. ఈవిడికి తెలుసనే అన్నాడు. ఈవిడన్నది వింటే తేడాగా ఉందే. వచ్చిన దానికి వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ముందు ఈవిడికి నిజం తెలుసో లేదో క్లారిటీగా తెలుసుకుంటా. ఇందాకే ఒక ఆవిడ మా అమ్మకెళ్ళి చెప్పేసింది. 1000 వాళ్ళ పేలిన సౌండ్స్లా ఆవిడ చంపల మీద టపా 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 టపామని కొట్టేసింది. అమ్మో, ఒకవేళ తెలుసుంటే నేను అడిగిన దానికి మా బాబు ఇప్పుడు చెప్పిన దానికి నన్ను కొట్టినా కొడుతుంది. అడగకుండా తెలుసుకునే దారి ఇంకేదైనా ఉంటే ఆలోచించాలి. ఎస్, అపర్ణ ఇక్కడే కదా చాలా రోజులుంది. రాజేష్తో దిగిన ఫోటో ఉండే ఉంటుంది. వెతికి తెచ్చి దాంతో తెలుసుకుంటా. అపర్ణ, అక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా అమ్మా? ఏం లేదత్తయ్య గారు. ఉంటే చెప్పమ్మా, రాజ్యంతో నేను మాట్లాడతాను. అదేం లేదత్తయ్య గారు, బాగా అని మీ అమ్మగారికి చెప్పకుండా దాస్తారు. అది కరెక్ట్ కాదండి. ఆలస్యం చేసే కొద్దీ అది ప్రమాదకరంగానే మారుతుంది. లేదంటే నన్ను చెప్పమంటే నేను చెప్తాను. నేనే చెప్తానండి. ఎస్, అసలు మీరెందుకు భయపడుతున్నారు? నేనొచ్చి 16 రోజుల పండక్కి రావాలని రిక్వెస్ట్ చేస్తే చివరికి ఎలాగోలా ఒప్పుకున్నారు కదా. ఇది కూడా అంతే. చెప్పే సందర్భం బట్టి చెప్తే ఆవిడ అర్థం చేసుకుంటారు కదా. ఈ విషయంలో కొంచెం డౌట్గా ఉంది. అందుకే కొన్ని రోజులాగి ఎలాగోలా నేనే చెప్పేస్తాను. మీరిలాగే ఎన్ని రోజులు ఆపుతూ వచ్చారు బాబు. ఇంకా కొన్ని రోజులంటే మీరు చెప్పగలరని ఎలా నమ్మేది బాబు? ఇప్పుడు ఆ శృతి కూడా పక్కన చేరింది. చాలా డేంజర్ అది. తెలుసు బుజ్జమ్మ గారు, తన గురించి చెప్పారు. శృతిని కూడా
అమ్మను అడగకుండా చేశాను. నేను ఇంకా లేట్ చేయను. ఒక మంచి సమయం చూసి అమ్మకు నేనే చెప్పేస్తాను. ఏంటిది అపర్ణలాగా ఉంది? ఎవరితను? ఏంటత్తయ్యా? ఓ ఇతనా? రాజేషు. రాజేషా? వాళ్ళకున్న వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మీకు తెలీదా?